ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈవేళ ప్రపంచంలోనే అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పాలన అప్పచెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయినటువంటి జగన్ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నాడో ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఒక ఉదాహరణ ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, వెలిగొండ అంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ. అటువంటి వెలిగొండ దగ్గర 4,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ 25 లక్షల మందికి, అంటే దగ్గర 1,000 కోటి పైబడి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్టు. ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి. కానీ పూర్తవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, ఆయన అసత్యాలు, ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక, ఆయన అవినీతి పత్రిక తందానా తానా బ్యాచ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1996 ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు. గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు 96 మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నీటికి పూర్తి కాకపోవడం, 30 సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎంత విచిత్రం అంటే, ఎందుకంటే మేము కూడా చదువుకున్నటువంటి వ్యక్తులుగా చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక 8వ వింతగా మారాడు ఇవాళ అబద్ధాలు అసత్యాలు చెప్పడంలో. ఆ వెలిగొండ ప్రాజెక్టుకి ఇంకా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ వెలిగొండ ప్రాజెక్టుకి గట్టిగా, అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి 24x7 ఆయన కష్టపడినట్లుగా కష్టపడితే మినిమం లేదంటే లేదు 1.5 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి పరిస్థితి అది వెలిగొండ. అటువంటి వెలిగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వెలిగొండని పూర్తి చేసేస్తే మరి ఈవేళ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాలు అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి వాక్యాలు. అందుకే ఈయన ఒక 8వ వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాలు అసత్యాల్లో. ఏదైతే ఈవేళ వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేసాం. మళ్ళీ ఈవేళ దగ్గర 7-8 నెలల్లో 7-8 సార్లు రివ్యూ చేసాం. ఫిజికల్గా కూడా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులందరం కూడా సందర్శించడం జరిగింది. చాలా క్లియర్గా నేను అబ్జర్వేషన్ చేశాం. ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్టు 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే 38% వర్క్స్ అయినాయి అప్పటికి 14కి వెలిగొండకు సంబంధించి. అంటే ఇంకా 62% బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి ఆ రోజుకి. ఆ రోజు 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలిగొండకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన 1,373 కోట్లు ఆ రోజు 14-19లో కేటాయించి, ఆ 1,373 కోట్లు కేటాయించడమే కాదు, దాంట్లో 1,319 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత అయింది అది? 96%. అంటే ఏదో బడ్జెట్లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు, మనం పెట్టినటువంటి 1,373లో 1,319 అంటే 96% పెట్టినటువంటి బడ్జెట్లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం. మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 19లో ఒక్క ఛాన్స్ అని. మరి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయిందిగా. మరి బడ్జెట్ డబుల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలిగొండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబుల్ అవసరం ఉంది కదా. కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు, కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా లీస్ట్గా ఆయన పాలనలో. ఉదాహరణకి ఆయన 19-24లో
కేటాయింపులు అయితే 3,518 కేటాయింపులు చేశాడు, కానీ ఖర్చు పెట్టింది చూస్తే కేవలం 647 కోట్లు మాత్రమే. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది 18%. అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద కానీ వెలిగొండ మీద కానీ శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆ రోజు కేటాయింపుల్లో 96% 1,319 కోట్ల రూపాయలు మనం ఆ రోజు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది కేవలం 647 కోట్లు. అంటే బడ్జెట్ డబుల్ అయినా కూడా ఖర్చు పెట్టింది మన దాంట్లో కూడా సగం కూడా లేనిటువంటి దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. అంటే ఆ రోజు ఆయన పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, వెలిగొండ ప్రజలకు శాపాలుగా మారినటువంటి దుస్థితి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలను అన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మరి సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి ఏదైతే ఇప్పుడే నేను చెప్పాం, ఏదైతే వెలిగొండకు సంబంధించి ఆయన అబద్ధాలు అసత్యాలు బ్రాండ్ అంబాసిడర్ అని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏదైతే ఈ యొక్క రివ్యూస్ చేస్తూ ఉంటే ఆ రోజు 2021 ఓకే పాదయాత్రలో అయితే ఆయన వెలిగొండని పూర్తి చేసే బాధ్యత నాదే అని పాదయాత్రలో చెప్పాడు, ఓట్లు వేయించుకున్నాడు. ఆ రోజు సీట్లు కూడా ఇచ్చి గెలిపించారు ప్రకాశం జిల్లాలో ఆయన పార్టీకి. కానీ అధికారంలోకి వచ్చాక ఆ రోజు 2021 అక్టోబర్ 7వ తేదీన ఒంగోలు మీటింగ్లో 2022కి పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ 2022 ఆగస్టు 23న చేమకుర్తి మీటింగ్లో మళ్ళీ 2023కి పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ 2023 ఏప్రిల్ 12వ తేదీ మార్కాపురం మీటింగ్లో 2023 అక్టోబర్కి పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ 2023 సెప్టెంబర్ నంద్యాల మీటింగ్లో ఇంకొక 3-4 నెలల్లోనే వెలిగొండ పూర్తి చేస్తానని చెప్పాడు. అంటే 4 సార్లు 4 డేట్లు ఆయన నోటంట స్వయంగా వచ్చినటువంటి మాటలు. మరి ఆ రకంగా మోసం దగా చేసి ఆఖరికి 2024 మార్చి 6వ తేదీన అత్యంత ఘనంగా జాతికి అంకితం చేశాడు మహానుభావుడు. అంటే ఆయన జాతికి అంకితం చేసినప్పుడు ప్రకాశం జిల్లా అంతా కూడా హౌస్ అరెస్టులు, 30 యాక్ట్లు, 144 సెక్షన్లు, రైతులందరికీ కూడా ముందస్తు నోటీసులు అట్లా చేసి ఆయన జాతికి అంకితం చేశాడు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే అక్కడ కనీసం ఒక చుక్క నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆర్ఎండ్ఆర్కి సంబంధించి నిర్వాసితులకు ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏవైతే పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక్క అరబస్తా సిమెంట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో జాతికి అంకితం అని అంటే అక్కడ ప్రజలు నుంచి తిరుగుబాటు వస్తే ఆ రోజు తనకున్నటువంటి వ్యవస్థనంతా కూడా ఉపయోగించి ఆ రోజు ఆ జాతికి అంకితం ఏ విధంగా చేశాడో ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన అధికారం ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యకి రాలా, పరదాల మాటున, మరి బ్యారికేడ్లు చాటున, ఆఖరికి మరి హెలికాప్టర్ మీద పైనుంచి వెళ్తున్నా కూడా కింద కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసేవారు. అటువంటి పరిస్థితి దుస్థితి. కానీ ఈరోజు అధికారం కోల్పోయాక మళ్ళీ వేళ మేము వేసిన రోడ్ల మీద రోడ్డు మార్గం పెడుతూ ఉన్నాడు. మరి మళ్ళీ అబద్ధాలు అసత్యాలు ఊరికే వల్లి వేస్తూ ఉన్నాడు. అందుకే అడుగుతూ ఉన్నా, ఈవేళ ఏదైతే వెలిగొండకి సంబంధించి మరి రివ్యూ చేస్తూ ఉంటే ఏదైతే హెడ్ రెగ్యులేటర్ అంటే స్టార్టింగ్ అంటే శ్రీశైలం ఫ్లోర్ షో ఏదైతే ఉందో అక్కడ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఇంకా వింగ్స్ కానీ రిటర్న్స్ కానీ రిటైనింగ్ వాళ్ళు కానీ పూర్తి కాలేదు. అవి పూర్తి కాకుండా నీళ్లు కానీ వదిలితే రేపొద్దు టన్నెల్స్ కూడా ఎందుకంటే కంట్రోల్ కాక మొత్తం ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి. అంటే అవి వెలుగుండే ప్రశ్నార్థం అయిపోయేటువంటి పరిస్థితి. మరి అటువంటి స్థితి ఉండగా నువ్వు జాతికి అంకితం అని ఎట్లా మోసం దగా చేసావు? సరే, హెడ్ రెగ్యులేటర్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి టన్నెల్స్ 2 టన్నెల్స్ ఉన్నాయి, టన్నెల్ 1, టన్నెల్ 2. మరి టన్నెల్ 1 చూస్తే ఓకే, అందులో అంటే ఇంకా జస్ట్ 500 మీటర్స్ లైనింగ్ ఉంది, ఒక చిన్న పని. కానీ మేజర్గా ఆ టన్నెల్ 1లో దగ్గర 1.2 lakhs
1.2 lakhs క్యూబిక్ మీటర్లు ఆ టన్నెల్ 1లో మరి రోడ్డు కింద ఫామ్ చేసుకున్నారు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్. అంటే అది తొలగించాలంటే కనీసం 6 నుంచి 8 నెలలు పడుతుంది. అది తొలగించకుండా నీళ్లు వదిలితే వాటర్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా పోవు. మరి అయినా సరే నువ్వు జాతికి అంకితం ఎలా చేసావు? ఆ టన్నెల్లో ఉన్నటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తీయకుండా. ఓకే, నెక్స్ట్ టన్నెల్ 2కి వచ్చాం. ఆ టన్నెల్ 2కు సంబంధించి ఏదైతే టన్నెల్ 1లో తవ్వినటువంటి మట్టి అంతా కూడా దగ్గర 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మరి ఏదైతే ఆ టన్నెల్ 2కి ముందు వేసాం. అంటే రేపు ఆ 2 లక్షల మట్టి తీయకపోతే వాటర్ వదిలినా కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నెక్స్ట్ ఈ టన్నెల్ 2లోనే బెంచింగ్ అంటే ఏదైతే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటిది మరి ఏదైతే మరి యొక్క టన్నెల్ 2లో ఏదైతే ఉందో మరి అది కూడా దగ్గర మరి పెద్ద ఎత్తున, ఎందుకంటే అది కూడా 2 మీటర్స్ మందం ఉంది. అది కూడా మినిమం 6 to 10 months పడుతుందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మేము రివ్యూ చేస్తూ ఉంటాయి ఏదైతే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేసి ఏదైతే ఆ 1,00,000 క్యూబిక్ ఏదైతే రాక్తో ఉన్నటువంటిది అదంతా కూడా సాయిల్ అటువంటిది ఇంకా 6-8 months పడుతుందని చెప్పారు. మరి ఈ యొక్క బెంచింగ్ 1,00,000 క్యూబిక్ మీటర్లు చేయకుండా మరి ఎట్లా నువ్వు జాతికి అంకితం చేసావు? అంటే ఈయన ఎంత మోసం దగాలనేది ఇదే ఒక ఉదాహరణ అనేటి విషయాన్ని. అదేవిధంగా టన్నెల్ 2లో ఇంకా 6.8 కిలోమీటర్స్ లైనింగ్ ఉంది. 6.8 కిలోమీటర్స్ లైనింగ్ అవ్వకుండా మరి నీళ్లు మరి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఎట్లా మీరు జాతికి అంకితం చేశారు? మరి ఇటువంటి దానితో పాటుగా ఇదే టన్నెల్ 2లో 12వ కిలోమీటర్ దగ్గర మరి ఏదైతే టీబీఎం మిషన్, ఎందుకంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అని అక్కడ ఉండిపోయింది. అది ఎందుకంటే వివాదాల మధ్యన కోర్టులో స్టే ఆర్డర్తో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ అక్కడ ఉండిపోయింది. టన్నెల్ బోరింగ్ మిషన్ అంటే ఏదో చిన్నది కాదు, 170 meters విడితది. అంటే ఆ మిషన్ తొలగించకుండా నీళ్ళు వెళ్ళేటువంటి మార్గం అసాధ్యం. అది అంటే అది ఏదైతే పాత ఏజెన్సీ ఇప్పుడు ఏజెన్సీ గవర్నమెంట్ కోర్టుతో ముడిపడి ఉంది ఆ విషయం అంతా కూడా. దాన్ని క్లియర్ చేసి ఆ యొక్క టీబీఎంను బయటికి తీసిన తర్వాతే మనకి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఆ పనులు ఏమీ చేయకుండానే మరి జాతికి అంకితం ఎట్లా ఈ జగన్మోహన్ రెడ్డి చేసి మోసం దగా చేశాడో ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రకంగా టన్నెల్ 1, టన్నెల్ 2 అదేవిధంగా హెడ్ రెగ్యులేటర్ ఇన్ని పనులుండి పోని వీటిని దాటుకుని టన్నెల్ నుంచి బయటకు వస్తే ఇంకెంత అధ్వానమైనటువంటి పరిస్థితి అంటే ఫీడర్ కెనాల్ ఇది 21.8 కిలోమీటర్ ఫీడర్ కెనాల్. ఇది ఈ ఫీడర్ కెనాల్ చూస్తే నేను మొన్న కూడా ప్రత్యక్షంగా మేము కూడా చూసాం. అక్కడికి వెళ్ళేటువంటి మార్గం లేకపోతే మేము కూడా మోటార్ సైకిల్ మీద కూడా వెళ్ళాం. అవి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆ మట్టి అంతా కూడా సెలినిటీ మట్టి లేకపోతే క్వాలిటీ లేని మట్టి రెండు ఏదైతే ఆ కొండ వాళ్ళకి అట్లా కట్ చేసి అట్లా పక్కన బండ ఫామ్ చేశారు. అవన్నీ కూడా ఎక్కడికక్కడ తెగిపోయి మొన్న చిన్నపాటి వర్షాలు వస్తాయి అంటే 100-150 క్యూసిక్కుల నీరు ఆ కెనాల్లోకి వస్తే ఆ గండ్లు పడిపోయి గ్రామాల మీదకి వెళ్ళిపోయింది నీరంతా. మరి 100-150 క్యూసిక్కుల వర్షపు నీరు వస్తేనే గండ్లు పడిపోయి గ్రామాల మీదకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఫీడర్ కెనాల్ ఉంటే మరి రేపొద్దున 10-12 వేల క్యూసిక్కుల నీరు వస్తే అసలు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళే పరిస్థితి లేదే. అంటే ఏదైతే ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి ఆ వీక్ సాయిల్ ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు అధికారులతో మాట్లాడితే 9 kilometers బాగా డెప్త్ ఏదైతే 21లో ఆ 9 kilometers ఖచ్చితంగా ఏదైతే వాల్ నిర్మాణం చేసి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. మిగిలినంతా కూడా కెనాల్ అంతా కూడా లైనింగ్ చేయవలసిన పరిస్థితి ఉంది. అంటే 21.8 kilometers కూడా లైనింగ్ వాల్ నిర్మాణం చేయకపోతే వెలుగొండ టన్నెల్ నుంచి వచ్చేటువంటి నీరు కాదు కదా, కనీసం వర్షపు నీరు కూడా ముందుకెళ్లే పరిస్థితి లేనిటువంటి స్థితిలో జాతికి నువ్వు ఎట్లా అంకితం చేసి మరి ప్రజల్ని మోసం దగా నువ్వు ఎట్లా చేస్తా ఉన్నావు? మరి ఫీడర్ కెనాల్ దాటుకుని మరి ఏదైతే నల్లమల సాగర్ రిజర్వాయర్ ఉంది 53 TMCలు నిల్వ చేసేటువంటి రిజర్వాయర్. మరి ఆ రిజర్వాయర్కి నీళ్లు పోవాలని అంటే అక్కడ ఎవరైతే నీకు భూములు ఇచ్చారో మరి వాళ్ళకి R&R నీళ్లు ఇచ్చేటప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. మరి వాళ్ళ R&Rకి సంబంధించి 880 కోట్లు అక్షరాల 880 కోట్ల రూపాయలు
R&Rకి సంబంధించి నిర్వాసితులకు ఇవ్వాలి. నువ్వు 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకి ఇవ్వకుండా మరి ఆ యొక్క రిజర్వాయర్లో నీటిని ఎట్లా నింపగలుగుతావు? ఎట్లా నువ్వు జాతికి అంకితం చేయగలుగుతావు? పోనీ నిర్వాసితులకు సంబంధించి కాలనీలు, పునరావాస కాలనీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆ పునరావాస కాలనీల్ని మనం డెవలప్ చేసి దానికి రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా అక్కడ స్కూల్స్, హాస్పిటల్స్, ఇవన్నీ ఫెసిలిటీస్ అంతా కూడా ఏర్పాటు చేయాలని పెట్టాం. అందులో రోడ్స్, డ్రైన్స్ కొంతమేర వర్క్ లేని పునరావాస కాలనీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయినటువంటి పునరావాస కాలనీ పనులు తప్ప నీ 5 సంవత్సరాల పాలనలో ఆ పునరావాస కాలనీకి ఒక్క అరబస్తా సిమెంట్ కూడా పని చేయనటువంటి నువ్వు మరి రేపు వాళ్ళు ఆ పునరావాస కాలనీకి ఎట్లా వెళ్తారు ఆ నిర్వాసితులు? మరి నువ్వు వాటర్ని ఎట్లా మనం నింపగలుగుతాం ఆ రిజర్వాయర్లో? అంటే ఏ మాత్రం కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి 24x7 పని చేస్తే 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1.5-2 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతాము అనేటువంటి విధంగా మేము ప్రణాళిక చేసుకుంటూ ఉంటే మరి అది జాతికి అంకితం చేసేసి మరి వెలుగొండ నీళ్లు మరి ఉపయోగించుకోవట్లేదు వీళ్ళు అని ఈవేళ నీవు మాట్లాడడం, నీ యొక్క అవినీతి పత్రిక, నీ కరపత్రిక నీ మరి మాట్లాడడం చూస్తూ ఉంటే మరి అబద్ధాలను, అసత్యాలను ఎంత ఆరితేరిపోయినటువంటి వ్యక్తో ఈవేళ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే ఈవేళ 5 సంవత్సరాలు నీ పాలన చూసే ఈవేళ ప్రజలందరూ కూడా నీకు 11 సీట్లు ఇచ్చారు. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఎందుకు ఓటమి పాలయ్యాం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రజల మధ్య తిరిగాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజలకు దూరం అయ్యామో వాటి మీద విశ్లేషణ చేసుకుని ముందుకెళ్ళవలసిన అవసరం తప్ప మళ్ళీ నీ అబద్ధాలని, అసత్యాలని నమ్ముకుని మళ్ళీ నువ్వు ప్రజల మధ్యకు వస్తూ నీ అరాచకత్వమైన పాలనని మరొకసారి ప్రజలకు రుచి చూపిస్తూ, ఎందుకంటే నువ్వు ప్రతిపక్షంలోకి వచ్చాక చూస్తే అంతా కూడా మళ్ళీ అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డినో అంటే ఏదైతే ఈవీఎంలని మరి అందరూ చూస్తుండగానే బద్దలు కొట్టి, ఈవీఎంలను బద్దలు కొట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టడమే. అటువంటి వ్యక్తుల్ని నువ్వు పరామర్శించడానికి పోతావు. అదేవిధంగా ఎవరైతే అమరావతి రాజధాని తోటల్ని తగలబెట్టినటువంటి మరి ఒక అరాచక వ్యక్తిని ఆయన పలకరించడానికి పోతావు. ఏదైతే మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి విధంగా దళితుల మీద దాడులు చేసేటువంటి వ్యక్తిని పరామర్శించడానికి పోతావు. అంటే నీలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు. గత 5 సంవత్సరాలు ఏ రకంగా అయితే నీ అరాచకత్వం, రాక్షసత్వం, నియంతృత్వం, కేసులు, వేధింపులు ఏ రకంగా అయితే నీ పాలన సాగిందో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక దండయాత్ర మాదిరిగా నిన్న కూడా చూసాం. ఏదైతే మిర్చి యార్డ్లో వేళ రైతు అంటే తెలుగుదేశం అంటే రైతు. ఎందుకంటే ఆ రోజు 1924లో చూసాం. మేము కూడా ఒక రైతు బిడ్డగా, వ్యవసాయం చేసే వ్యక్తిగా చూసాం. వ్యవసాయాన్ని మర్చిపోయిన వ్యక్తి, అందులో ఇన్సూరెన్స్ని మర్చిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకంగా మరి 5 సంవత్సరాల్లో వ్యవసాయ వ్యతిరేక విధానాలతో పాలన చేసిన వ్యక్తి ఈవేళ మళ్ళీ ఆ రైతు గురించి నువ్వు మాట్లాడే ఒక హాస్యాస్పదం అనుకుంటే, రెండవది ఏదో ఒక దండయాత్ర మాదిరిగా ఈ అరాచకత్వమైన వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడబెట్టుకుని ఏదో రైతులపైన నువ్వు దండయాత్ర చేసినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి నిన్నంతా కూడా మన వీడియోల్లో చూసినటువంటి స్థితి. మరి ఒక పక్క కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య మరి ఏదైనా వేళ మిరప రైతుకి కానివ్వండి, లేదా ఉల్లి రైతుకి కానివ్వండి, లేదంటే టమాటా రైతుకి కానివ్వండి, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఈవేళ పనిచేసే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన వెంటనే రివ్యూలు చేస్తూ ఉన్నారు, మంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు, అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, కేంద్రంతో మాట్లాడుతున్నారు, కేంద్రం సహకారం తీసుకుంటూ ఉన్నారు. మరి ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఈవేళ ఈ రాష్ట్రానికి అదృష్టం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన సహకారం అందిస్తూ ఉన్నారు. అంటే నువ్వు చేసినటువంటి విధ్వంసానికి ఈవేళ రాష్ట్రం బలైపోయినటువంటి స్థితిలో మళ్ళీ ఇంతమంది మేధావులు కష్టపడి పనిచేసుకుని ఒక్కొక్కటి మేము గాడిలో పెట్టి వెళ్తూ ఉంటే మళ్ళీ రాష్ట్రాన్ని నువ్వు మళ్ళీ ఇంకా వెనక్కి తీసుకుపోవాలనే నీ అరాచకత్వంతో ఈరోజు ప్రతిపక్షంగా నువ్వు పనిచేయడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ,
అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇంకా 4,000 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు పెట్టవలసినటువంటి ప్రాజెక్టు గట్టిగా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యక్తి పనిచేస్తే 2 సంవత్సరాలు పట్టేటువంటి ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేసి మరి వెలిగొండ నీరును ఉపయోగించుకోవట్లేదని అసత్యాల అబద్ధాలు ఏ మాదిరిగా అయితే చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను మళ్ళీ క్లియర్గా చెప్తూ ఉన్నా, నేను చెప్పిన దాంట్లో ఏ మాత్రం అబద్ధం ఉన్నా అసత్యం ఉన్నా నన్ను ప్రశ్నించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా క్లియర్గా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నా. అంచేత అటువంటి అబద్ధాలు అసత్యాలు చెప్పే వ్యక్తుల్ని ప్రజలు నమ్మవద్దు. ఒక్కసారి 19లో నమ్మే 50 సంవత్సరాల తెలుగు జాతి వెనక్కిపోయింది. మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడానికి ఈవేళ ఇంతమంది శ్రమించేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈ శ్రమను కూడా బూడిదలో వేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాను.